ఇది నా క్వశ్చన్ కూడా అన్న, చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. మొన్న బోనీ బాబాయ్తో ఏదో ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఒక ఇంటర్వ్యూలో మీరు ఆయన్ని ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాడారని ఇలా చాలామంది చెప్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? అసలు అది ఏం జరిగిందని పక్కన పెట్టు, జాన్వీ కపూర్ లాంటి కూతుర్ని కానీ ఆయనతో ఎవడన్నా గొడవ పెట్టుకుంటాడా? అసలు ఎవడన్నా గొడవ పెట్టుకుని కానీ ఆయన ఏమన్నా అంటాం కానీ జరుగుతుందా? అది కూడా ఆలోచించకుండా, ఆ కామన్ సెన్స్ లేకుండా మీడియాలో అందరూ నేను బోనీ కపూర్ గారిని డిస్రెస్పెక్ట్ చేశాను అంటున్నారు. అసలు కామన్ సెన్స్ మిగతా ఇష్యూ అంతా పక్కన పెట్టు, జాన్వీ కపూర్ లాంటి అమ్మాయిని ఫాదర్ ఆయన ఎవడన్నా డిస్రెస్పెక్ట్ చేస్తాడో చెప్పు. ఇంకా అర్థమైంది నీకు ఆన్సర్, ఇంకా దానికంటే ఏముంటుంది? కరెక్ట్, చాలా వ్యాలిడ్. కానీ ఒకటైతే నిజమన్నా, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాలీవుడ్ మీడియా వాళ్ళు మీ గురించి చాలా నెగిటివ్ అన్నా సరే, తెలుగు రాష్ట్రాలు మిమ్మల్ని రేంజ్లో పొగిడారన్నా. ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడు మీడియా అంతా పాజిటివ్ అయింది. అది అలా ఇవ్వాలి ఆల్సరని చాలా మంది వెళ్ళారు. అదే ఒక పాజిటివ్ తీసుకుందాం మనం. మామూలుగా మీకు ఇప్పుడు సప్తసాగర్ దాచేలో లాంటి సాడ్ సినిమాలు నచ్చమంటారు కదన్నా, అది ఎందుకు నచ్చవు మీకు? నాది ఒకటే ప్రిన్సిపల్, లైఫ్లో ప్రతివాడికి చాలా కష్టాలు ఉంటాయి కదా. వాడి పర్సనల్ లైఫ్లో కష్టాలు లేవు అని చెప్తే మనం అది కష్టాలు లేవు అని ఏదైనా మనిషి చెప్తే ఇంకా దేవుడి కింద లెక్క ఆయన. అలాంటి దేవుళ్ళని కొంచెం పక్కన తీసి పెడితే ఎవరికైనా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ అవి ఉంటాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని మర్చిపోవడానికి ఒక 2 hours థియేటర్లోకి వస్తాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మాక్సిమం నవ్వించడమో, లేకపోతే పెద్ద హీరో సినిమా తీసినప్పుడు ఆ హైస్ ఇవ్వడంతో ఉంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా. వాళ్ళని లోపలికి పిలుచుకుని కూడా మన కష్టాలు చెప్పి వాళ్ళని ఏడిపించడం ఎందుకు అన్న ఉద్దేశం. అంతే తప్పితే అవి నచ్చవు అంటే ఆ ఉద్దేశంలో నచ్చవు. అలా చూసుకుంటే జెర్సీ సినిమా ఇస్ నాట్ ఆల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉండే సినిమా కాదు. ఇట్ ఈస్ ద హార్ట్ హిట్టింగ్ స్టోరీ ఆఫ్ అ ఫెయిల్డ్ మ్యాన్, అ ఫెయిల్డ్ క్రికెటర్. ఆ లెక్కను చూసుకుంటే ఈవెన్ దట్ ఇస్ అ స్టోరీ అబౌట్ అ సాడ్ మ్యాన్. సాడ్ మ్యాన్ కాదు, ద వే వి ఎండెడ్ గౌతమ్కి జెర్సీ సినిమా కూడా ఇది నన్ను చాలామంది నేను సప్తసాగర్ గురించి అడిగినప్పుడు అన్నారు, జెర్సీ ఎలా ఎండ్ చేసామంటే సన్ వచ్చి ఫాదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను మా నాన్న గురించి. మా నాన్న ఫైట్ చేస్తూ హెల్త్ ఇష్యూ వల్ల ఇలా జరిగింది మా నాన్నకి, అంతే తప్పితే మా నాన్నకి అలా జరిగిందని నేను ఎప్పుడు బాధపడలేదు. మా నాన్న ఫైట్ చేస్తూ ఇది చేసాడు, అలా ఒక ప్రౌడ్ మూమెంట్లో హ్యాపీ ఎండింగ్ చేసాం మనం దాన్ని.